మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా. తెలుగులోకి అనువాదం చేసినవారు పిజి రామ్మోహన్ గారు. ఈ 15వ భాగంలో 10వ అధ్యాయమైన సూక్ష్మ శరీర యానం 2 గురించి తెలుసుకుందాం. ఇదివరకే మేం చెప్పాం, దేనికి భయపడనక్కర్లేదు, ఒక్క భయానికి తప్ప అని. సూక్ష్మ శరీర యానం చేస్తున్న వ్యక్తికి భయం కలగకుండా ఉన్నంత వరకు ఎటువంటి ఆపద సంభవించదు. ఎంత దూరాలకు వెళుతున్నా, ఎంత వేగంతో వెళుతున్నా. అయితే మీరు ఒక్క ప్రశ్న అడగవచ్చు, భయపడేందుకు ఏముంటుంది అని. ఈ పాఠం భయం అనే విషయానికి పూర్తిగా కేటాయిస్తూ ఏ ఏ విషయాల గురించి మనం భయపడకుండా ఉండాలో తెలుసుకుందాం. భయం ఓ విరుద్ధ స్వభావం. సునిశిత పరిశీలనా శక్తి కల మన మేధస్సును భయం మొద్దుబారేలా చేస్తుంది. ఏ విషయం కోసం మనం భయపడినా, అది ఎలాంటి భయమైనా, ఏదో విధంగా మనకు భయం వల్ల చివరికి హాని జరుగుతుంది. సూక్ష్మ శరీరయానం చేద్దామని అనుకునే వాళ్లకు శరీరంలోనికి మళ్లీ తిరిగి రాలేమేమోనని భయం కలుగుతుంది. తప్పక ప్రతి ఒక్కరూ తిరిగి శరీరాల్లోనికి వస్తారు. మరణం సంభవిస్తున్న ఒకే ఒక పరిస్థితిలో తప్ప ఆయుష్ పూర్తయిన వాళ్ళు మాత్రం వెనక్కి తిరిగి రాలేరు. ఈ చావు పరిస్థితికి సూక్ష్మ శరీర యానానికి ఏ సంబంధము లేదు అనే విషయాన్ని మీరు అందరూ తప్పక ఒప్పుకుంటారు కదూ. బాగా భయపడిన వ్యక్తి నిశ్చేష్టుడైపోయి అసలు ఉన్న చోటు నుంచి కదల్లేని పరిస్థితికి రావచ్చునని మేము ఒప్పుకుంటున్నాము. అప్పుడు ఆ వ్యక్తి ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడు. ఒకవేళ ఆ భయపడుతున్న వ్యక్తి ఆ సమయానికి సూక్ష్మ శరీరాన్ని ధరించి తిరుగుతూ ఉంటే, సూక్ష్మ శరీరం కూడా ఉన్న చోటునే ఆగిపోయి కదల్లేని స్థితికి వచ్చేస్తుంది. ఇలాంటి సమయాల్లో మళ్లీ ఆ వ్యక్తి తన స్థూల శరీరాన్ని చేరుకోవడానికి కొంత ఆలస్యం జరగవచ్చు. భయపు తీవ్రత నుంచి ఆ వ్యక్తి నెమ్మదిగా కోలుకునే వరకు. ఏ భయము ఎల్లకాలము ఉండదు కదా. ఒకే స్థాయిలో ఏ వ్యక్తి భయపడుతూ ఉండిపోలేడు. కొంతసేపు అయిన తరువాత నెమ్మదిగా ఆ వ్యక్తి భయం నుంచి తేరుకుంటాడు. స్థూల శరీరానికి తిరిగి రావటానికి భయపడ్డ మనిషి కొంత సమయం ఆలస్యం చేసుకుంటాడు. ఈ భూమి మీద జీవిస్తున్నది కేవలం మనం మాత్రమే ఎలా కామో, సూక్ష్మలోకాల్లో తిరిగే జీవులు కూడా కేవలం మనం మాత్రమే కాము. ఈ భూగోళం మీద మనకు ముచ్చట కొలిపే పిల్లులు, కుక్కలు, గుర్రాలు, పక్షులు ఇలాంటివి ఎలా కనిపిస్తున్నాయో, అలాగే కరిచి వికారం పుట్టించే క్రిమికీటకాలు, హాని కలిగించే సాలీళ్లు, కాటేసి విషం కక్కే పాములు కూడా ఉన్నాయి. చికాకు, అసహ్యం పుట్టించే క్రిమికీటకాలు, హాని కలిగించే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా ఈ సూక్ష్మజీవుల్ని ఓ శక్తివంతమైన మైక్రోస్కోప్ లో నుంచి చూశారంటే, మీకు కనిపించే వాటి వికృత ఆకారాలకి మీ మతిపోయి ఏ డైనోసార్ల యుగంలోకో మీరు వెళ్లిపోయారేమోనని ఆలోచన తెచ్చుకుంటారు. విశ్వ సూక్ష్మలోకాల్లో భూమి మీద దర్శనమిచ్చే విచిత్ర జీవుల కన్నా ఎన్నో రెట్లు వింతైన జీవరాశుల్ని మీరు చూడవచ్చు. సూక్ష్మలోకాల్లో అద్భుతమైన జీవరాశులను, వ్యక్తులను, మహామహులను చూడవచ్చు. ప్రకృతి దేవతలనే పేరుతో మనం ఈ సూక్ష్మలోకాల్లోని ఉత్తములను తలుచుకుంటూ ఉంటాము. ఈ ప్రకృతి దేవతలు మనకు ఎంతో శ్రేయస్సును కలుగజేస్తూ ఉంటారు. ఈ లోకాల్లో భయంకర స్వరూపాలతో దుర్గోచరమయ్యే రాక్షసులు, వికృత భూతాలను కూడా చూడవచ్చు. బహుశా వీళ్లను దర్శించగలిగిన కవులే సాహిత్యంలో, పురాణాల్లో రాక్షసుల వర్ణనలు చేశారేమోనని మనకు అనిపిస్తుంది. ప్రకృతి పరిణామ క్రమంలో క్రింది తరగతుల్లో ఇలాంటి జీవులు ఉంటాయి. కాలక్రమేణా ఇందులోని కొన్ని మనుషులుగా రూపాంతరం చెంది జన్మించవచ్చు. భవిష్యత్ సంగతి ఎలా ఉంటుందో కాని ప్రస్తుతం మాత్రం ఈ ఘోర రూపాలు దర్శించడం దుర్భరం. మనం ఇక్కడ ఒక క్షణం ఆగి చిత్తుగా తాగే తాగుబోతులకు కనిపించే పింక్ ఏనుగులు, ఇంకా అలాంటి నిజంగా ఉన్న జీవుల గురించి మాట్లాడుకుంటే మంచిదేమోనని అనిపిస్తుంది. బాగా తాగే అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళకు తెలియకుండానే సూక్ష్మ శరీరంతో విహరిస్తూ అత్యంత అధమలోకాల్లో ఇలాంటి జంతుజాలాల్ని నిజంగా దర్శిస్తూ ఉంటారు. మళ్లీ మన లోకంలోకి తిరిగి వచ్చాక, నిజంగా ఎప్పుడూ పూర్తిగా మన లోకంలో వాళ్ళు ఉండరనుకోండి, ఇది వేరే విషయం. సరే, తిరిగి వచ్చాక ఎక్కడో ఏవో విచిత్ర జీవుల్ని, జంతువుల్ని చూసిన అనుభవం వాళ్ళ బుర్రల్లో మెదులుతూ ఉంటుంది. బాగా తాగితే సూక్ష్మ శరీర యానం చేసి వచ్చి ఆ విషయాలను గుర్తుంచుకోవడం సాధ్యమే అయినప్పటికీ ఈ పద్ధతిని మీకు బోధించే ప్రయత్నం చెయ్యం. ఎందుకంటే
తాగుబోతులు చేరగలిగేది అత్యంత హీనమైన సూక్ష్మలోకాలకు మాత్రమే. ఉత్తమ లోకాలకు వాళ్ళు వెళ్లలేరు. పిచ్చాసుపత్రిలో డాక్టర్లు ప్రయోగించే కొన్ని డ్రగ్స్ కూడా ఇలాంటి అనుభవాలను అందించే శక్తిని కలిగి ఉంటాయి. ఉదాహరణకు వాళ్ళు వాడే మెస్కలిన్ అనే పేరుగల డ్రగ్ ఓ మనిషిని వెంటనే స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ శరీరాన్ని బయటకు లాగి సూక్ష్మలోకాల్లో ప్రవేశపెట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ డ్రగ్ ఓ మనిషి ప్రకంపనల్ని క్షణాల్లో మార్చేయగలదు. సూక్ష్మ శరీరయానం చేయడానికి ఇలాంటి పద్ధతి కూడా మేము సిఫారసు చేయం. మద్యము, డ్రగ్స్ ఉపయోగించి సూక్ష్మ శరీర యానాన్ని ప్రాక్టీస్ చేస్తే ఓ మనిషికి తీవ్రమైన అనారోగ్యం ప్రాప్తించడమే కాకుండా అతడి పూర్ణాత్మకి కూడా అంతులేని హాని కలుగుతుంది. మళ్ళీ మనం మూల ప్రకృతి జీవుల వద్దకే తిరిగి వద్దాం. మూల ప్రకృతి జీవులంటే ఎవరు అంటే ప్రకృతిలో మొదటి తరగతుల్లో నిర్మింపబడుతున్న జీవరాశులు అని అర్థం. మానసపుత్రుల కంటే కొంచెం పెద్ద తరగతుల్లో ఈ జీవరాశులు ఉంటాయి. ఈ మానసపుత్రులు ఎలా ఏర్పడతారంటే మానవుడి చేతన అచేతన స్థితుల్లో ఊహింపబడిన రూపాల ప్రతిబింబాలు మాత్రమే. వీటికి జీవితాలు ఊహామాత్రంగానే ఉంటాయి. నిజమైన జీవం వీటికి ఉండదు. నైలు నాగరికత కాలంలో పిరమిడ్ల నిర్మాణం జరిగే రోజుల్లో ఆ పిరమిడ్ల లోపల మరణించిన ఫారోల శవాలతో పాటు అపార సంపదల్ని, ఫారోల, రాణుల ఆస్తుల రక్షణ కోసం ఈజిప్టు పురోహితుడు తమ మానసిక కేంద్రీకృత శక్తులతో ఇలాంటి మానసపుత్రులను సృష్టించి ఈ పిరమిడ్లలో కాపలాగా ఉంచేవారు. ఆ నిధుల్ని దోచుకోవడానికి ప్రయత్నించే దొంగల చైతన్యం మీద ఈ కాపలా కాస్తున్న మానసపుత్రులు తీవ్రమైన అలజడిని సృష్టించి వాళ్లని విపరీతంగా హడ్లగొట్టి దొంగతనం చెయ్యాలన్న ఆశ నుంచి విరక్తుల్ని చేయడానికి ఈ మానసపుత్రుల సృష్టి చేయబడింది. ఈ మానసపుత్రుల గోల మనకి అనవసరం. కేవలం కాపలా డ్యూటీలు చేసే ఈ మానసపుత్రులకు ఆలోచించే బుర్రలు ఉండవు. మూర్ఖంగా దొంగల్ని బెదిరించే స్వభావం తప్ప. వీటి సృష్టికర్తలైన పురోహితుల్లాంటి వాళ్లు మరణించినా ఇవి మాత్రం తమ డ్యూటీలను చేస్తూనే ఉంటాయి. వీటి సంగతి వదిలిపెట్టి మూల ప్రకృతి జీవుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మూల ప్రకృతి జీవులు ప్రకృతిలో చాలా కింద తరగతుల్లో ఉన్న జీవరాశులు. మన లోకంలో కోతులకు ఎలాంటి స్థానం ఉందో సూక్ష్మలోకాల్లో ఈ మూల ప్రకృతి జీవులకు అలాంటి స్థానమే ఉంది. మన కోతులు చపల చిత్తాలను కలిగి ఉంటాయి. ఏదో వెకిలి చేష్టలు చేస్తూ ఉంటాయి. ఉట్టి పుణ్యానికి తగవులు పెట్టుకుంటూ అరుచుకుంటూ పోట్లాడుతూ ఉంటాయి. వీటికి అంతగా ఆలోచన శక్తి ఉండదు. కుప్పగా పోసిన ప్రోటోప్లాజపు ముద్దల్లాగా వీటిని అనుకోవచ్చు. ఎటొచ్చి ఈ ముద్దలు కదులుతూ ఉంటాయి అంతే. సూక్ష్మలోకాల్లో మన లోకంలోని కోతుల్లాగానే మూల ప్రకృతి జీవులు అర్థం పర్థం లేకుండా కాలాన్ని వెళ్లదీస్తూ ఉంటాయి. అనేక వెర్రి వేషాలు వేస్తూ, వెర్రి కేకలు వేస్తూ, దడ పుట్టించే పోజుల్ని తమ ముఖం మీదకు తెచ్చుకొని సూక్ష్మ శరీర యానానికి తమ లోకంలోకి వచ్చిన సూక్ష్మ శరీర దారుల్ని బెదిరించే ప్రయత్నాలు చేస్తూ మీదకి యుద్ధానికి వస్తున్నట్లుగా తరిమే ప్రయత్నం చేస్తాయి. అంతే తప్ప నిజానికి ఎటువంటి హాని చెయ్యలేవు. మీరు ఎప్పుడైనా దురదృష్టవశాత్తు ఓ పిచ్చాసుపత్రికి వెళ్లి వచ్చి ఉంటే అక్కడ కొందరు ముదురు పిచ్చాళ్ల చేష్టల్ని గమనించే ఉంటారు. భయంకరంగా ముఖాలు పెట్టుకుని కొందరు పిచ్చివాళ్లు మన మీదకు వచ్చేసే ప్రయత్నాలు చేస్తారు. మనం కొంచెం ఉరిమినట్లుగా స్థిరంగా వాళ్ల వంకకి గట్టిగా నిలిచి చూస్తే బలహీనమైన మనస్సు ఉన్నవాళ్లు కాబట్టి వాళ్ళు వెంటనే వెళ్లిపోవడం గమనించి ఉండవచ్చు. అట్టడుగు సూక్ష్మలోకాల్లో విహరిస్తున్నప్పుడు ఇలాంటి కొన్ని జీవుల్ని మీరు చూడవచ్చు. ఒక్కొక్కసారి ఓ పిరికి యాత్రికుడు వాళ్ల మధ్య ఇరుక్కునే పరిస్థితి ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో ఈ మూల ప్రకృతి జీవులు ఈ పిరికి యాత్రికుడి చుట్టూ మూగి గోల చేస్తాయి. కాని నిజానికి ఇందులో ప్రమాదం ఏదీ లేదు. ఈ జీవులు ఎవ్వరికీ హాని చేయలేవు. వాటికి ఈ యాత్రికుడు నిజంగా భయపడితే తప్ప. సూక్ష్మ శరీర యానాన్ని కొత్తగా మొదలుపెట్టిన సాధకుడి వద్దకు ఇలాంటి జీవులు 2-3 కలిసిపోగై అతడికి దారి కాస్తాయి. అతడేం చేయగలడో చూసేందుకు. మన నిజ జీవితంలో కూడా ఎవరైనా కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటే ఇలాంటి రకం మనుషులే కొందరు అక్కడ తిష్ట వేసి కూర్చొని ఉంటారు. ఆ డ్రైవర్ ఏదైనా తప్పు చేసి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే చూసి ఆనందించటానికి. వాళ్లకు ఉత్సాహం కలిగించే ఉపద్రవాలు ఏవైనా జరుగుతూ ఉంటే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటారు. కారు వెళ్లి ఏ స్తంభానికో గోడకో గుద్దుకుంటే వీళ్ల ఆనందానికి అంతు ఉండదు.
ఇలాంటి వాళ్ళు నిజంగా ఆ డ్రైవర్కు ఆపద కలగాలని కోరుకోరు. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఇలాంటి తక్కువ స్థాయి ఆనందాలు పొందడమే వాళ్ళ అభిలాష. మూల ప్రకృతి జీవులు కూడా సరిగ్గా ఇలాంటి చౌకబారు ఆనందాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాయి. సూక్ష్మ శరీరయానం చేసే వాళ్ళు ఈ జీవుల్ని చూసి కాస్త బెదిరితే చాలు వాళ్ళని ఏడిపించి అవి ఆనందించాలని ప్రయత్నాలు చేస్తాయి. భయంకరంగా ముఖాలు పెట్టో, ఇకిలిస్తూనో ఏదో ఒక పద్ధతిలో. సూక్ష్మలోక యాత్రికుడికి ఏ హాని ఇవి చేయలేవు. ఉత్తినే కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాయి. కుక్కలు అరుస్తూ గోల చేస్తాయని మీకు తెలుసు. మొరిగే కుక్కలు కరవవని కూడా మీకు తెలుసు కదా. మనిషి భయాన్ని విడిచిపెట్టేంత వరకు వీటి అరుపులు ఆగవు. భయపడకండి, మీకు ఏ ప్రమాదమూ రాదు. స్థూల దేహాన్ని విడిచిపెట్టి సూక్ష్మ శరీరధారులై రివ్వున ఎగిరిపోండి. 100కి 90 లేక 99 సార్లు ఇలాంటి జీవులు మీకు అసలు కనబడకుండానే పోవచ్చు. మీరు భయపడుతూ ఉన్నప్పుడే ఈ జీవులు మీకు కనిపించడం జరుగుతుంది. బాగా ఎత్తులో ఉన్న సూక్ష్మలోకాల్లో ఈ జీవులు మీకు అసలు కనిపించవు. ఎందుచేతనంటే క్రిమికీటకాలు, పురుగులు నీటి అడుగుకు చేరినట్లే సూక్ష్మలోకాల్లో అడుగు భాగాల్లోనే ఇలాంటి జీవులు పోగై ఉంటాయి. ధన్యవాదాలు మాస్టర్స్. 10వ అధ్యాయమైన సూక్ష్మ శరీరయానం 2లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.